హాయ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మెయిన్ ఆర్టికల్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి రాష్ట్రంలో మనకి దాదాపుగా ఇప్పటివరకు నమోదైనటువంటి చూసుకుంటే బీమాలకి 15,00,000 ఎకరాలకు మాత్రమే నమోదయ్యింది. ఇదే గత సంవత్సరంతో పోల్చుకుంటే 71,00,000 అంటే దాదాపుగా ఇందులో మనకి 10-15% మాత్రమే నమోదైందనమాట. అందుకే వేసిన ప్రతి పంటకు కూడా మనకి బీమా అనేటటువంటిది చేయించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. ఎల్‌నినో ప్రభావం సంవత్సరమంతా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఎల్‌నినో ప్రభావాన్ని మనం ఓవర్‌కమ్ చేయాలి. అలాగే యంత్రాంగమంతా పాలనా వ్యవస్థని, అన్ని శాఖలని అడవుల శాఖ, అలాగే వ్యవసాయ శాఖ, అలాగే సాంఘిక శాఖ అన్ని శాఖలని సమాయత్తం చేస్తూ ముందుకు వెళ్ళాలి అని సీఎం గారైతే ఆదేశాలిచ్చారనమాట. రెండో ఆర్టికల్ మనం చూసుకుంటే ఇక్కడ విజయనగరానికి సంబంధించినటువంటి అజయ్ బాబు మనకి వెయిట్ లిఫ్టింగ్‌లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో భాగంగా వెయిట్ లిఫ్టింగ్‌లో మనకి రెండో స్థానంలో నిలిచాడండి. రజిత పతకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు ఏపీ కామన్‌వెల్త్ గేమ్స్ అజయ్ బాబు వెయిట్ లిఫ్టింగ్. ఫుల్ డెప్త్‌గా తర్వాత వెళ్దాం. ఎందుకంటే వీళ్ళ నాన్న కూడా మనకి వెయిట్ లిఫ్టింగ్‌లో ఛాంపియనే. ఆయన కాంస్యం అయితే సాధ్యం చేసుకున్నాడు. 2010 కామన్‌వెల్త్ గేమ్స్‌లో వీళ్ళ నాన్నగారు సేమ్ ఇలానే ఆయన సైనిక సేవలు అందిస్తారు. ఈయన సైనిక సేవలు అందిస్తున్నారు. ఆ కోవలో మనం చూసుకోవాలి. ఇక్కడ సోషియాలజీ భాగంగా మనకిది వెళ్తుంది. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి మనకి ఉద్యోగాల విషయాల్లో ఆదేశాలిచ్చే అధికారం అయితే ఎస్సీ కమిషన్‌కు లేదు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన షెడ్యూల్డ్ కులాలకి ఎస్సీ కమిషన్ మనకి వీళ్ళకైతే ఈ కమిషన్‌కైతే అధికారం లేదు అని సుప్రీంకోర్టు అయితే చెప్తుందనమాట. 338 ప్రకారం మనకేంటి 338 ప్రకారము షెడ్యూల్డ్ కులాలు మనకి కమిషన్ అయితే రాష్ట్రపతి మనకి నియమిస్తారనమాట. అయితే వీళ్ళకి సంబంధించిన ఆర్టికల్ మనకి 330 నుంచి 342 వరకు ఉంటాయి. అందులో మనకి షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి 330 మనకి లోక్సభలో వాళ్ళకి రిజర్వేషన్ గురించి చెప్తుంది. అలాగే 332 రాష్ట్ర శాసనసభల్లో రిజర్వేషన్ గురించి చెప్తుంది. అలాగే ఈ కోవలో చూసుకుంటే ఇక్కడ షెడ్యూల్డ్ కులాలకు మాత్రం ఓన్లీ వాళ్ళ యొక్క పరిధి ఎంతవరకు అయితే ఉంటుందంటే సూచనలు చేయడం, అలాగే సిఫార్సులు చేయడం వీటికి మాత్రమే పరిధి ఉంటుంది తప్ప వాళ్ళకి ఎస్సీ సంబంధించినటువంటి ఉద్యోగులకి రిజర్వేషన్ కల్పించడం, వాటిల్ని పొడిగించడం 10 సంవత్సరాలు చేశారు ఇంకా పొడిగించడం అనేటటువంటి ఉత్తర్వులు ఇవ్వడం, ఆదేశాలు ఇవ్వడం ఇటువంటివి షెడ్యూల్డ్ కులాలకి అధికారం లేదు అని ఇటీవల సుప్రీంకోర్టు అయితే మనకి స్పష్టం చేసిందనమాట. ఎందుకంటే ఒక ఉద్యోగ పదోన్నతికి గాని, ఆయనకి వేతనాలు చెల్లించండి దానికి సంబంధించింది కానీ బాంబే హైకోర్టు అయితే సమర్థించిందనమాట. ఒక వ్యక్తికి సంబంధించి బాంబే హైకోర్టు సమర్థిస్తే దాన్ని సవాల్ చేస్తూ మనకి ముంబై పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏం చేశారంటే సర్వోన్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో మనకి కేసు వేశారనమాట. ఐ అథారిటీకి వెళ్ళారు. ఐ అథారిటీ ఏమిచ్చిందంటే ఆ ఉత్తర్వులను కొట్టేసిందనమాట. మీకైతే అధికారం లేదు. షెడ్యూల్డ్ కులాలకి ఎస్సీ కమిషన్‌కి ఒక ఉద్యోగికి సంబంధించినటువంటి ఆ యొక్క ఉద్యోగి అధికారాలకు సంబంధించి పదోన్నతి ఇవ్వడం కానీ, 5 సంవత్సరాలు చేస్తున్నాడు 10 సంవత్సరాలకు పెంచడం, లేదా ఆ యొక్క వేతనాలను సవరించడం ఇటువంటి అధికారం మీకు లేదు. పార్లమెంట్‌కి ఉంటుంది అని ఇక్కడ చెప్పిందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ మనకొచ్చేసి భోగాపురంకి సంబంధించి మనకి ఉడాన్ యాత్రి కేఫ్ అయితే ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి చేతుల మీదుగా మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే మనకి అందుబాటులోకి వస్తుంది. తద్వారా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటిది
విశాఖపట్నంకి సంబంధించి ఓన్లీ అక్కడెక్కడి నుంచి కార్గో సేవలు, లాజిస్టిక్ సేవలే నడుపుతారు. మిగిలిన రవాణా సంబంధించినటువంటి యాత్రికుల రవాణా అంతా నిలిపివేస్తారు. ఎందుకంటే భోగాపురం అదనంగా దానికి అనుగుణంగా భోగాపురాన్ని తెచ్చారు కాబట్టి. అందులోను భాగంగా ఈ భోగాపురం సంబంధించి ఒక యాప్ అయితే తీసుకొచ్చారు. ఉడాన్ యాత్రి కేవ్. ఇది దేనికంటే అంతర్జాతీయ విమానాశ్రయంలో, ఎందుకంటే అక్కడ ఆ పరిసరంలో మనకేంటంటే తక్కువ ధరకే మనకి వాటర్ గాని, స్నాక్స్, అలాగే టిఫిన్ సెక్షన్ ఇటువంటివన్నీ మనకి ఉడాన్ యాత్రి కేఫ్ అనేటటువంటిది ఏర్పాటు చేశారనమాట. దానికి సంబంధించిందే ఇదనమాట. యాక్చువల్‌గా మనకి ఈ యొక్క మనం ఎయిర్‌పోర్ట్‌కి గాని వెళ్తే, విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ అటువంటి ఎయిర్‌పోర్ట్‌లకి, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌కి గాని వెళ్తే ఒక టీ రూ. 350 ఉంటుంది. ఒక దోస రూ. 500-700 ఉంటుంది. అంత హై రేట్స్‌లో మనకి, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కాబట్టి ఒక భారతీయులను దృష్టిలో కాకుండా అంతర్జాతీయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రేట్లు అలా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మాత్రం మనకేంటంటే రూ. 10కి, రూ. 20కే మనకి నీళ్ళ బాటిల్‌లు, టీ, సమోసా అయితే 20కే ఇటువంటివి లభిస్తాయన్నమాట. ఇది మంచి ఇనిషియేషన్‌గా మనం చేసుకోవచ్చు. అయితే ఇదేంటంటే ఇది ఉడాన్ యాత్రి కేవ్ అంటే అక్కడ ఏర్పాటు చేశారు. ఇది యాప్ కాదు. అక్కడ మనకి ఏర్పాటు అయితే చేశారన్నమాట. తర్వాత వచ్చేసి మనకిక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్ విశాఖపట్నం, అలాగే మనకి అమరావతి. ఈ 2 కూడా టెక్ హబ్స్‌గా మనకి రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇందులోని భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. ఈ యొక్క రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ భాగంగా మనకి ఈ రెండిటి దగ్గర మేము ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ఏర్పాటు చేస్తాము. తద్వారా ఇక్కడ వచ్చేటటువంటి విద్యార్థులకైతేనేమి, అలాగే విద్యా పరిశోధన సంస్థలతో సమన్వయం చేసి దీన్ని బలోపేతం చేస్తాము. ఎవరైనా స్టార్టప్స్ గాని పెట్టడానికొస్తే వాళ్ళకి నాణ్యమైనటువంటి మెంటార్‌షిప్, అలాగే వాళ్ళకి కోచింగ్ ఇచ్చి, శిక్షణ ఇచ్చి ఈ యొక్క రంగాల్లో వారిని ఆరితేరేటట్టుగా ఒక ఇన్నోవేషన్ హబ్ అయితే మేము క్రియేట్ చేస్తామని మనకి టాటా ఇన్నోవేషన్ మనకి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో భాగంగా వీళ్ళైతే మనకి ప్రవేశపెట్టారనమాట. అనౌన్స్‌మెంట్ ఇచ్చారనమాట. అయితే రెమిటెన్స్ విదేశాల నుంచి, ఇది మన స్వదేశం అనుకుంటే విదేశాల్లో మన వాళ్ళు పనిచేస్తుంటారు కదా! అది సాలరీస్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, అలాగే గల్ఫ్ కంట్రీస్‌లో ఉండేటటువంటి ఎంప్లాయీస్ అవ్వచ్చు. అందరూ గూడా వాళ్ళక్కడ వాళ్ళకి తగినటువంటి నెలవారీ ఖర్చులు పోను మిగతాది వాళ్ళ సొంత దేశాలకు పంపిస్తారు కదా! ఆ యొక్క డబ్బునే మనం ఏమంటామంటే రెమిటెన్స్ అంటాం. ఆ యొక్క డబ్బుని రెమిటెన్స్ అంటాం. అయితే 2024లో మనం చూసుకుంటే ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందనమాట. ఎందుకంటే దాదాపు మనకి $13,767 మనం అందుకున్నామనమాట. అంటే ఈ ఎక్కువ వాటా ఎక్కడి నుంచి వచ్చిందంటే దాదాపు 38% గల్ఫ్ నుంచే వచ్చిందనమాట. అయితే తర్వాత అమెరికాలో ఉంటున్న మన టెక్ ఎంప్లాయీస్ 27%, యూకేలో 10%, అలాగే సింగపూర్ నుంచి 6, కెనడా 3, ఐరోపా 3 తర్వాత స్థానాల్లో ఉన్నాయన్నమాట. మొత్తం రెమిటెన్స్‌లో ఎక్కువ వాటా ఎక్కడి నుంచి వచ్చిందంటే గల్ఫ్ నుంచి వచ్చింది. అయితే మన దేశంలో ఏ రాష్ట్రం ఎక్కువగా ఈ యొక్క రెమిటెన్స్‌ని సాధించిందంటే మహారాష్ట్ర 20, అలాగే కేరళ 19, తమిళనాడు మొదటి 3 రాష్ట్రాలు గుర్తుంచుకుంటూ ఏపీ గుర్తుంచుకోవాలి. 4.40 ఇది మనకి ఇంపార్టెంట్. 4.40 ఇది ఎవరిచ్చారు ఈ రిపోర్ట్? వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ అన్నమాట. ఇంపార్టెంట్. తర్వాత ఆర్టికల్ వచ్చేసి మనకి మట్టిలో మాణిక్యం. ఈమె మనకి కందుల జెస్సీ. ఈ కందుల జెస్సీ అనేటటువంటి అమ్మాయి మనకి మన భారతదేశంలో మనకి దాదాపుగా మనకి 20 మంది, దాదాపుగా 21 మంది 21 మంది మనకనుకోండి. ఈ యొక్క 21 మంది అనేటటువంటి వారు దేశంలో సెలెక్ట్ అయితే అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ అమ్మాయి అయితే సెలెక్ట్ అయింది. దేనికి అంటే అంతర్జాతీయ శక్తి
శాట్ అంతరిక్ష మిషన్‌కైతే ఎంపికయిందనమాట. ఇందులో మనకి నార్మల్‌గా ఏటంటే ఇది దేనికి సంబంధించిందంటే విద్యార్థులతో కలిసి ఉపగ్రహాలు నిర్మిస్తారనమాట. ఈ నిర్మాణంలో పాల్గొనే అవకాశాన్నయితే పందులు జెర్సీ తగ్గించుకున్నారు. ఇక్కడ శక్తి శాట్ అంతరిక్ష మిషన్‌కి సంబంధించి యాక్చువల్‌గా 2025లో అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఆ సమయంలో మనకి 12,000 విద్యార్థుల మందైతే నమోదు చేసుకున్నారనమాట. ఆ 12,000 మంది విద్యార్థులు నమోదు చేసుకుంటే, అందులో ధవళేశ్వరం పాఠశాల నుంచి 8 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీళ్ళకేం చేస్తారంటే, ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నుంచి దాదాపు ఒక 120 గంటల పాటు ఇంజినీరింగ్‌లోను, అలాగే అంతరిక్షంలోను, ఉపగ్రహ ఇంజినీరింగ్ విభాగాల్లో ఆళ్ళకి శిక్షణ ఇస్తారనమాట. శిక్షణ ఇచ్చి టెస్ట్ పెట్టి, ఆ టెస్ట్‌లో 300 మందిని ఎంపిక చేస్తారనమాట. అంటే 12,000 మంది నుంచి 300 మందికొచ్చారు. మళ్ళీ ఈ 300 మంది నుంచి మన దేశంకి సంబంధించి 21 మంది విద్యార్థులు ఎంపికైతే, అందులో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఈ కందులు జెర్సీ మనకి ఎంపికయ్యారు. ఇది మనకి ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆర్టికల్ కాబట్టి చాలా ఇంపార్టెంటు. దీంతో మనం కందుల జెస్సీ అనేటటువంటి తూర్పుగోదావరికి చెందిన ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాల ఈమె 10వ తరగతి చదువుతుంది. అయితే ఉపగ్రహాలు నిర్మించేటటువంటి భాగంగా అవుతుందనమాట. ఉపగ్రహాలు నిర్మించేటటువంటి సంస్థలతో మనకి అవకాశం వచ్చింది. ఇది చాలా గర్వించదగ్గ సమయమనమాట. తరువాత ఈరోజు మనం అంతర్జాతీయ పులుల సంరక్షణ దినం. ఎందుకంటే జులై 29 అలాగే ఈరోజు మనం చూసుకుంటే అంతర్జాతీయ పులుల దినోత్సవాన్నయితే మనం జరుపుకుంటున్నాము. ఎందుకు జరుపుకుంటున్నామంటే యాక్చువల్‌గా ఈ యొక్క పులుల దినోత్సవం చూసుకుంటే ఈ యొక్క పులులకు సంబంధించి ఇవి బయోడైవర్సిటీని కాపాడుతాయన్నమాట. బయోడైవర్సిటీని మనకి పర్యావరణాన్ని సమతుల్యం చేయడానికి పులులనేటటువంటివి చాలా మనకి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఆ అడవిల్లో ఉండేటటువంటి మొక్కలు మొక్కలని అలాగే శాకాహారులని వీటిని ఒక క్రమ పద్ధతిలో ఉంచుతాయన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఈ శాకాహారులు పెరుగుతాయో అంటే మేకలవ్వచ్చు, జింకలవ్వచ్చు ఈ యొక్క శాకాహారులు పెరుగుతాయో అవేం చేస్తాయంటే మొక్కల్ని తినేస్తాయన్నమాట. మొక్కల్ని తినేయడం వల్ల ఏమవుతుంది? జీవ వైవిధ్యం అనేటటువంటిది దెబ్బతింటుంది. మొక్కలు తినేస్తే ఏమవుతుంది? అడవంతా మొత్తం ఖాళీ అయిపోతుంది. అప్పుడేమవుతుంది? అక్కడ వర్షాలు పడడానికి అవకాశం ఉండదు. తద్వారా ఆ ఎఫెక్ట్ అనేటటువంటిది అందరి మీద పడుతుంది. మానవుల మీద గూడా పడుతుంది. తద్వారా జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ఆ జీవ వైవిధ్యాన్ని దెబ్బతినకుండా ఉండడానికి ఈ పులులేం చేస్తాయంటే వాటిల్ని తిని బ్యాలెన్స్ చేస్తాయన్నమాట. అందుకు మనకి పులులనేటటువంటి సంరక్షణ ఇంపార్టెంట్‌గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిన్‌గా ఏటంటే ప్రస్తుత కాలంలో పోచింగ్ అవుతుంది. అలాగే ఆ అభివృద్ధి పేరిట మనం ఏం చేస్తున్నామంటే అరణ్యాలను నరికివేస్తున్నాము. వీటిని మనం తగ్గించుకోగలగాలి. అందులోను భాగంగా మన భారతదేశం అనేటటువంటిది 75% పులులనైతే ఆక్రమిస్తుందనమాట. ప్రపంచవ్యాప్తంగా 100% ఉందనుకుంటే మన భారతదేశంలో 75% పులులనేటటువంటివి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మనకి 5,575 పులులుంటే ఒక్క భారతదేశంలోనే మనకి 3,600 పైచిలుకు పులులైతే ఉన్నాయన్నమాట. ఇది దాదాపుగా 75%గా మనం చెప్పుకోవచ్చు. అలాగే దీనికి ఏదైనా నోడల్ ఏజెన్సీ ఉందా అంటే మన భారతదేశం సంబంధించి నేషనల్ కన్జర్వేటివ్ ఆఫ్ టైగర్ అథారిటీ. ఇది మనకి అటవీ మన యొక్క భారతదేశంలో ఉండేటటువంటి పులుల సంరక్షణకి ఇది హైయర్ అథారిటీగా మనకి నిర్వహిస్తుందనమాట. అంతా ఇదే చూసుకుంటుంది. అయితే ఈ యొక్క ఇనిషియేటివ్ మన భారతదేశం ఏవైనా ఇనిషియేటివ్ తీసుకుందంటే ప్రాజెక్ట్ టైగర్ అనేటటువంటిది 1973లో ఏప్రిల్ 1 నుంచి అయితే మనకి తీసుకున్నాము. ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్‌లో భాగంగా మనం ఇప్పటివరకి మన దగ్గర 58 కన్జర్వేటివ్ సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. పులుల సంరక్షణ కేంద్రాలు మన భారతదేశంలో 58 ఉన్నాయి. అందులోన మనకి ఈ 1973 నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాం ఈ యొక్క ప్రోగ్రామ్‌ని. అందులోన ఇప్పటికి
2023కి మనకి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏం చేశామంటే, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఐబిసిఏ, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్, అంతర్జాతీయ పెద్ద పిల్లుల సంరక్షణ అనేటటువంటిదైతే మనం స్టెప్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2023కి అయితే తీసుకున్నాము. ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్‌లో 13 దేశాలతో మనం ఏకీకృతమయ్యి ఈ యొక్క బిగ్ క్యాట్‌లని సంరక్షిస్తున్నామనమాట. ఏంటి ఆ యొక్క బిగ్ క్యాట్స్ అంటే, మనకు సంబంధించి పులులు 1, సింహాలు 1, ఇక్కడికి 2 అయ్యాయి. చిరుతల నుంచి 3 ఉన్నాయి మనకి. చిరుతల నుంచి 3 ఏంటేంటి? చిరుత, మంచు చిరుత, చిరుత, మంచు చిరుత, అలాగే చీతా, చీతా ఇది ఒక కేటగిరీ. ఇక్కడికి 5 అయినాయి. ఇంకా జాగ్వార్, పూమా, జాగ్వార్, పూమా మొత్తం 7 అయినాయి. ఈ యొక్క 7 పెద్ద పిల్లుల జాతివి మనం సంరక్షిస్తున్నారనమాట. అయితే ఏంటేంటి? పులి, సింహం, చిరుత, మంచు చిరుత, చీత, జాగ్వార్, పూమా ఈ 7 యొక్క కేటగిరీస్‌ని మనం సంరక్షిస్తున్నాము. అయితే ఇందులోని భాగంగా మన భారతదేశంలో ఏమేమి ఉన్నాయి? ఒక్క జాగ్వార్, అలాగే పూమా ఈ యొక్క 2 తప్పించి తక్కిన 5 కేటగిరీలు మన భారతదేశంలో రక్షించబడుతున్నాయన్నమాట. అదే విధంగా ఇది మనం 13 దేశాలతో మనం ఈ యొక్క బిగ్ క్యాట్ అలియన్స్‌ని అయితే చేర్చుకున్నాము. ముఖ్యంగా మనకి మన భారతదేశంలో కేవలం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఎక్కువగా పులులు 75% భారతదేశంలోనే ఉన్నాయి అనేటటువంటిది మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. అది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. తరువాత జనాభాలో మార్పులొస్తున్నాయి. ఆ మార్పులు రావడం వల్ల మనకి ఇబ్బందైతే కలుగుతుంది అని ఒక అనవసరమైనటువంటి భయాలైతే ప్రభుత్వాల్లో నెలకొంది. భారతదేశం యొక్క జనాభా 140 కోట్లయితే దాటింది. ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నాము. అయితే ఇందులో ఈ జనాభా పెరుగుదల అనేటటువంటిది పెరిగితే మంచిదే గానీ, వయోజన వృద్ధులు 60 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తులనేటటువంటి వారు ఎక్కువగా అవుతున్నారు. అది ఆందోళన కలిగిస్తుంది భారతదేశానికని చెప్తున్నది. అయితే ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే, ఆర్గనైజేషన్ ఆఫ్ కోఆపరేషన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్. ఇక్కడ మనకేంటంటే, ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ అయినటువంటి ఈ యొక్క ఓఈసీడీ, ఓకేనా? ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్ డెవలప్‌మెంట్, ఓఈసీడీ. ఈ ఓఈసీడీ ఇది చూసుకుంటే దీని ప్రకారం 2025 మనకొక రిపోర్ట్ ఇచ్చింది. ఈ యొక్క సంస్థ ఇది 61లో స్థాపించారు. 1961 ఫ్రాన్స్ మనకి పారిస్, పారిస్‌లో ఇది మనకి హెడ్ క్వార్టర్ అయితే ఉంది. ఈ యొక్క ఓఈసీడీ ఇది రిపోర్ట్ అయితే రీసెంట్‌గా మనకిచ్చింది 2025కి సంబంధించి. ఏటంటే భారతదేశంలో ప్రస్తుతానికి 65% వయసు దాటిన వాళ్ళు మనకి 7%గా నమోదయ్యారనేసి రిపోర్ట్ ఇచ్చిందనమాట. ప్రస్తుతానికైతే పర్వాలేదు గానీ, రాబోయే సంవత్సరాలతో పోల్చుకుంటే ఇది 1970 నాటితో పోలిస్తే అప్పుడైతే మనం చూసుకుంటే 2050కైతే 15%, 2070కైతే మనం ఇంకా ఆ 42%కైతే ఎగబాగడానికి అవకాశం ఉంది. తద్వారా ఇది శాతాన్ని తగ్గించగలగాలి అని చెప్తున్నారు. ఇది ఎందుకు పెరుగుతుంది ఈ 65 సంవత్సరాలకు దాటిన వ్యక్తులంటే, జీవన ప్రమాణాలు అనేటటువంటివి పెరిగాయన్నమాట. అందుకు ఇవంతా వచ్చిందనమాట. ఎందుకంటే జీవన ప్రమాణాలు పెరిగాయి. అదే సమయంలో సంతానోత్పత్తి రేటు తగ్గిందనమాట. మన భారతదేశం రేట్ చూసుకుంటే 1.9 అంటే ఒక మహిళ మనకి ఇద్దరినే కనడానికి అవకాశము ఇప్పుడు ప్రస్తుతంలో ఉందనమాట. సంతానోత్పత్తి రేటు. ఇద్దరు గూడా కాదు 1.9 అలా అనమాట. అయితే ఈ శాతం అనేటటువంటిది బాగా తగ్గింది. అలాగే వృద్ధుల శాతం అనేటటువంటిది పెరిగింది అని ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ చెప్తున్నారనమాట.
అదే మనకు 1970 సంవత్సరంలో చూసుకుంటే, మన జీవన కాలం ఎంతుండేదంటే, మహిళలైతే మనకి 46, అలాగే పురుషులైతే మనకి 49. అదే 2000 సంవత్సరంలో మనం వచ్చేసరికి 64 ఏళ్ళకి పెంచారు. పురుషులైతే 62 సంవత్సరాలకైతే పెరిగారు. అదే విధంగా మనకి రీసెంట్‌గా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకుంటే, మహిళలు మనకి 74 సంవత్సరాలు బతుకుతున్నారు. పురుషులైతే 71. అంటే యావరేజ్‌గా ఎలగలేదన్నా మనకి మహిళల శాతం అనేటటువంటిది జీవన ప్రమాణం పెరిగింది. బేసికల్‌గా వాళ్ళు ఎటువంటి చెడు అలవాట్లు ఉండవు కాబట్టి, వాళ్ళకి జీవన ప్రమాణాలనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రస్తుతం ఉన్న జనాభా పరిస్థితి మరియు వాళ్ళ యొక్క ఆరోగ్యన రేటనమాట. సంరక్షణ రేటు, అలాగే జీవితకాల ప్రమాణాల రేటు. అయితే ఈ యొక్క పెద్దల యొక్క అనుభవం అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఖాళీగా కూర్చోరు. వాళ్ళు గూడా పెట్టుబడులు పెడతారు. ఈక్విటీస్‌లోన, షేర్స్‌లంట, స్టాక్స్‌లంట పెట్టుబడి పెట్టి వాళ్ళు గూడా సంపదని సృష్టిస్తారు. దాని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు అని మనకి ఈ యొక్క ఓఈసీడీ రిపోర్ట్ అయితే మనకి చెప్తుందనమాట. అది ఇందులో ఆర్టికల్. అమరావతిలో మనకి జీనోమిక్ సొల్యూషన్ సెంటర్ అయితే ప్రారంభిస్తున్నాము. ఎవరంటే ఆస్ట్రోజెనెకా. ఈ ఆస్ట్రోజెనెకాతో మనం టై అప్ అయితే అవుతున్నాము. జీనోమిక్ సొల్యూషన్ సెంటర్ అయితే పెడుతున్నాము. ఇదే భారతదేశంలో మొట్టమొదటి ప్రెసిషన్ ఆంకాలజీ పరిశోధన అనమాట. సా సెంటర్ అయితే వస్తుంది. ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఇక్కడ మనకి చాలామంది ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ అవుతున్నారు. రిలయన్స్ చెందినటువంటి స్టాండ్ లైఫ్ సైన్సెస్, అలాగే క్యూఆర్ఏ సంస్థలతో కలిసి ఆస్ట్రాజెనెకా అనేటటువంటిది మనకి జీనోమిక్ సొల్యూషన్స్ సెంటర్ ఏర్పాటైతే చేస్తుందనమాట. అయితే ఇదే మన దేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే, క్యాన్సర్ వచ్చి మనకి చాలామంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సంవత్సరానికి 2,00,00,000 మంది చనిపోతున్నారనమాట. ఈ యొక్క దీన్ని తగ్గించడానికి మనకి ప్రథమంలోనే చికిత్స ప్రా ఇచ్చినట్లయితే జీవనకాల రేటు పెరుగుతుంది అని ఈ యొక్క ఈ సంస్థ అయితే మనకిక్కడ ఏర్పాటు చేస్తున్నారనమాట. జీనోమిక్ సొల్యూషన్ సెంటర్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అధునాతనమైనటువంటి జన్యు పరీక్షలు చేస్తారు. అలాగే బయోమార్కర్ టెస్టింగ్ చేస్తారు. దీని ద్వారా ఏమవుతుందంటే, వ్యాధిని గుర్తించడం అనేటటువంటిది ముందుగానే అవుతుంది. 4 స్టేజ్‌లో గుర్తించే బదులు, ఒకటో స్టేజ్‌లో గుర్తించినట్లయితే మనకి 15-20 సంవత్సరాలు బతకడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుందన్నమాట. దీంతో ఏం చేస్తున్నారంటే విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారు. దీంట్లో ఏఐని మనకి చాట్ బాట్స్‌ని, కోడింగ్‌ని ఉపయోగించి ముందుగానే అన్ని చికిత్స అందించేటటువంటి ప్రోగ్రామ్స్ అయితే డిజైనింగ్ అనేటటువంటిది జరుగుతుంది. ఇవన్నీ గూడా మనకి దేనిలో భాగంగా అంటే జీనోమిక్ సొల్యూషన్ సెంటర్ భాగంలో జరుగుతుందనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ ఎక్కడ మొదలవుతుంది అంటే అది గుర్తుంచుకోవాలి. అదే మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ మనకొచ్చేసి